దూరం ఎందుకు ఊర్లు ఉండాలి, నీకు 2000 ఎకరాలు ఎందుకు, నాకు ఎకరం లేకుండా నేను ఎందుకు ఉండాలి, నువ్వు ఎందుకు తెల్లబట్టలు వేయాలి, నేను ఎందుకు తెల్లబట్టలు వేసుకోవద్దు, నువ్వు ఎందుకు చదువుకోవాలి, నేను చదువుకోవద్దు, గరీబులు బీసీలో ఎస్సీలో ఎస్టీలో దళితులు ఉంటే మళ్ళీ ఏదో కొడుకుని బాగా చదివిస్తాను అవరా, చదివి ఏం చేస్తారా వాడు, రేపు పనికి పంపి చేయాలకు ఒక పూట నువ్వు ఉపాసనే ఉండు, కానీ ఆత్మాభిమానం బతుకు. దూరకు నమస్తే పెట్టేదంటే నక్సలైట్లు అంటే వాళ్ళు దేశద్రోహులు అయితే ఏం కాదు. ఆ వెలిశాల గుడిలో మొత్తం చిట్టాల ప్రాంతం అంతా నక్సలైట్ తయారయ్యారు. వచ్చేరామలం సీన్ కేసీఆర్ గారు అంటే చాలా వీరాభిమాని, దేవుళ్ళలాగా నేను భావిస్తాను. తెలంగాణ అంటే మాకు గూస్ బంక్స్ వస్తాయి. బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ఈ ప్రాంతంలో బిందెలతో మోసి ఈ ప్రాంతం అంతా చినిగిపోయేది. మగవాళ్ళు అయితే 2 చేతులతోని ఇటొక బాకి ఇటొక బండి గుంజుకొస్తే ఇవన్నీ కాయలు కాసేది. నాతో తిరిగిన ఉద్యమకారులలో బాలకృష్ణ గారు ఎంపీ ఎమ్మెల్యే పైసలు ఉన్నా లేకున్నా తెలంగాణ రావాలి. ఇలా కేసీఆర్ పార్టీ ఓడిపోతే తెలంగాణ లేదంటారు, డిజాల్వ్ అయిందంటారు, ఛాయ లేదు, అన్నం లేదు, ఆహారం లేదు, ఏది లేదు. ఇక అంత పిచ్చి ఉన్నాయి, లీనమైపోయినాయి. రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు ఎంత ట్రీట్మెంట్ చేసినా పోవు. ఆ రోగాలు ఏంటిది? కులం మతం అంటారు. అసలు రాజకీయం అంటే డెఫినేషన్ ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి. ప్రజలకు సేవ చేయడానికి ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ టికెట్ వాడు ఎంతనే అని ఏజ్ ఎంత వాడికి ఖర్చు ఎంత? సార్ కోసం పని చేసిన కదా, ఎమ్మెల్యే గారి కోసం, గెలుపు కోసం. మీరు ఎమ్మెల్యే అవుతారు. మీ కింది స్థాయి క్యాడర్ విద్యార్థి నాయకులు, విద్యార్థులు, యువకులు కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎద్దు ఏడిచిన వ్యవసాయం పొగసుకురదు. ఒక కార్యకర్త ఏడిచినటువంటి పార్టీ కూడా మన ఊళ్ళో ఉండదు. ఎమ్మెల్యేనో ఎంపీనో లేకుంటే మంత్రి అయినాక వాళ్ళని ఇంటికి వస్తే లేడని చెప్పియడం. ఇలాంటి వాళ్ళు లక్షల అభిమానులు ఉంటారు. పార్టీల వాళ్ళకు కార్యకర్తలుగా పనిచేసే వీళ్ళలో ఉన్నారు. ఎంతమందిని గుర్తించాలి, ఎంతమందికి పదవులు ఇవ్వాలి? శివ గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాం ఒకసారి. వాళ్ళ స్టాండ్ తీసుకుందాం. నేను నీకు నీ పార్టీకి ఇంత ఫండ్ ఇస్తానని చెయ్యి. ఇప్పుడు ఎవరైతే పార్టీకి ఫండ్ ఇస్తారో వాళ్ళనే తీసుకుంటారు, కానీ మనలాంటి వాళ్ళని ఎవరు తీసుకుంటారు? గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల డబ్బులు లేకుండా గెలిచిన ఒక నాయకుడు లీడర్షిప్ ని ఒక మాటలో చెప్పామంటే ఎలా చెప్తారు? ప్రజల్లో మీకు దక్కిన అత్యంత గుర్తుండిపోయే క్షణం ఇది. అయితే కేసీఆర్ గారి గురించి అప్పటి నుంచి చెప్తున్నారు కదా, రాజకీయాలు ఉన్నప్పుడు విమర్శలు కంపల్సరీ ఉంటాయి. విమర్శలకు మీ రియాక్షన్ ఏంటి? మీరు తీసుకున్న అత్యంత ధైర్యమైన నిర్ణయం ఏంటి? భవిష్యత్ రాజకీయాన్ని ఒక మాటలో చెప్పామంటే రాజకీయాల్లో ఎన్నో భాగాలు ఉంటాయి. సరే, రాజకీయాల గురించే చాలా అవుతుంది. ఇక ఎన్ని చేసే ముందు కొంచెం మీ బాల్యం గురించి మళ్ళీ ఒకసారి టచ్ చేస్తూ, ఆమె అటు వాష్రూమ్కి బయటకు వెళ్ళేసే లోపు ఆమె నోట్ బుక్ తీసి మొత్తం ఎక్కించుకొని పోయి మా ప్రొఫెసర్ దగ్గర పోయి ఆమె చూపించి రిపోర్ట్ డన్ అని కొట్టించుకొని సైజ్ తీసుకొని వెళ్ళిపోయేటోని. మళ్ళీ నేను పోయినాక అమ్మాయి వెనక పోయి ఆ అమ్మాయి మా ప్రొఫెసర్ చూపిస్తే ఆల్రెడీ తిరుపతి చేసిండు, ఆయనది కాపీ కొట్టుకొచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని తిప్పిండు. గుర్తుపట్టని సబ్జెక్టు ట్రిగనోమెట్రీ, టాన్ టీటా బై కాస్ టీటా, కాస్ టీటా బై టాన్ టీటా, ఆ స్క్వేర్లు, ఆ కథ కార్ఖాన ఘోరంగా ఉంటుంది. అది నాకు అర్థం కాదు, పిచ్చిలేసేది. 10th క్లాస్లో ఉండి 10th క్లాస్ పాఠం 10th లో చెప్పి బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. సూపర్. పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతాను.